హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో మీకు ఆది బ్లౌజ్ తోటి మంచిగా ఎలాగ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలి, ఎటువంటి డౌట్స్ లేకుండా అనేది సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. ఇలాగా మీకు ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్లో కూడా చూపించాను. నేను ఆది బ్లౌజ్ తోటి చిన్న బ్లౌజెస్ చూపించాను. ఇలా పెద్ద బ్లౌజెస్ వచ్చినప్పుడు కూడా, పెద్దవారివైనా కూడా మీరు మీ బ్లౌజ్ మీరే, మీ ఇంట్లో వాళ్ళే మీరే ఎలాగ కటింగ్ చేసుకొని ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు కటింగ్ అయితే షేర్ చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ షేర్ చేస్తాను. ఓకే, ఇవన్నీ ఒకే కస్టమర్ అనమాట. ఇది సేమ్ సరిపోయింది, ఎటువంటి కరెక్షన్ లేదన్నారు. ఇవన్నీ ఒక కస్టమర్వే. మీకైతే ఒక బ్లౌజ్ చూపిస్తాను కటింగ్, ఒక బ్లౌజ్ మార్కింగ్ వేసి మీరు దాన్ని ఫాలో అవ్వండి యాజ్ ఇట్ ఈస్గా. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ వీడియోస్ ఒక్కసారి మీరు చెక్ చేసి మన వీడియోస్ కంటెంట్ మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి, మీరు ఈ వీడియో కింద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఓకే, ఇదిగోండి. ముందుగా అయితే ఇది లైనింగ్ బ్లౌజ్ కదా, ఇది మెయిన్ క్లాత్ వచ్చేసి పట్టు అనమాట. ఇది పక్కన పెట్టేసుకొని లైనింగ్ పీస్ అయితే మనం ఐరన్ చేసి రెడీగా పెట్టుకోవాలి, ఎటువంటి ముడతలు లేకుండా. మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇదిగోండి అంచులు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు మనం పరుచుకోవాలన్నమాట. ఇలా అయితే ఐరన్ చేసి పెట్టేసుకొని మనం ఫస్ట్ ముందుగా కింద అయితే ఒక లైను హెచ్చు తగ్గులు లేకుండా ఏమన్నా క్రాసులు ఉంటే ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం ఖర్చు కోసం కింద లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత, ఇది పైపింగ్ బ్లౌజ్ కాదండి, నార్మల్ బ్లౌజు, లైనింగ్ది హెమ్మింగ్ తోటి. మనం పైపింగ్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా ఒకే మెథడ్లో కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూడండి, ముందుగా బ్లౌజ్ అయితే ఇది మనకి పెద్ద వయసు వారు కానీ వాళ్ళకి మనకి బ్లౌజెస్ ఎక్కువ ఇస్తుంటారు కదా కొలతలు కాకుండా. అలాంటప్పుడు మీరు యాజ్ ఇట్ ఈజ్ గాజ్ జాకెట్ నేను చెప్పిన మెథడ్లో చూసి మీరు కటింగ్ చేసేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ మొత్తాన్ని ఇలాగా రివర్స్ తీసేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ తీసేసుకున్న తర్వాత ముందు బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు కోసం చూడండి, మనం ఇక్కడ సెంటర్ షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద డాట్ ఉంది కదా నడుము దగ్గర, ఇక్కడ వరకు అనేది పొడవిలాగా మార్క్ చేసుకోవాలి. చూడండి, మనం ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసాం కదా, ఇది వదిలేసి మనం ఇక్కడి నుంచి ఈ విధంగా పొడవు మార్క్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్. ఖర్చు కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్. ఓకే, మనకి ఇప్పుడు పొడవు అయితే వచ్చేసింది. అదేవిధంగా వెనక మనకి వీపు పొడవు కోసం నెక్కు మనం మార్క్ చేయడానికి ఇదిగోండి సెంటర్ చేసేసుకొని మీరు ఇక్కడి నుంచి నడుము రెండు వైపులా ఇదిగోండి ఇలాగా సెంటర్ చేసేసుకొని చక్కగా ఈ విధంగా ఈ సెంటర్ దగ్గర నుంచి మీరు వీప్ అనేది మార్క్ చేసుకోండి నెక్కు కోసం. ఇదిగోండి ఇలాగే సేమ్ ఇలా మార్క్ చేసి ఇక్కడ ఒక పావించ్ అనేది మనం ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఓకే, మెడపట్టి వేస్తాం కదా అట్లా. ఇప్పుడు మనకి పొడవు వచ్చేసింది, వీప్ వచ్చేసింది, అంటే నెక్ డౌను. ఇదిగోండి ఓకే. ఇప్పుడు సేమ్ మనం ఇక్కడ లూజ్ చూడడం కోసం ఇదిగోండి నడుము, ఇది కూడా ఇలాగే రెండు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని చక్కగా ఈ సెంటర్ దగ్గర నుంచి మీరు ఇక్కడ నడుము అనేది మార్క్ చేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ వేసి ఒక 1 ఇంచ్ అనేది బ్యాక్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి, ఈ డాట్స్ కోసం. ఓకే, ఇప్పుడు మనకి నడుము వచ్చింది. ఇప్పుడు మనకి చెస్ట్ ఇదిగోండి. మీరు వెనక అసలు టేపే యూజ్ చేయకుండా మీకు చూపిస్తున్నానండి, మీకు ఈజీగా. ఆది బ్లౌజ్ ఇస్తే యాజ్ ఇట్ ఈజ్ ఆది బ్లౌజ్తో ఎలా పెట్టాలని. ఇదిగోండి మనకి ఇక్కడ లూజ్ కావడం కోసం మీరు ఇప్పుడు ఇది మెడ వీపు ఉంది కదా, మెడ డౌను, ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు ఇలా స్ట్రైట్గా చూసుకొని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకోండి. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లా మార్క్ చేసుకుంటే మీకు లూజ్ వచ్చేస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ యొక్క లూజు. ఓకే, మీకు లూజ్ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు మీకు చంక భాగం అనేది మార్క్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నడుము దగ్గర మనం కింద ఖర్చు అనేది వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు
చూడండి ఇది అసలు ఖర్చు. ఇక సేమ్ యాజ్ ఈజ్ మీరు ఇంకా బ్లౌజు కరెక్ట్గా ఉంది అన్నప్పుడు మీరు ఎటువంటి మార్పులు చేసే పని లేకుండా యాజ్ ఈజ్గా మీరు మార్కింగ్ వేసేసుకోవడమే. ఇప్పుడు ఖర్చు సమానమైన ఖర్చు మీరు 2 అంగుళాలు పెడతారా 1.5 పెడతారో చూసి మీరు సమానమైన ఖర్చు అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి చంక్ వచ్చేసింది. ఓకే, మనకి బ్లౌజ్ సరిపోయింది అన్నప్పుడు వాళ్ళు ఏ మెథడ్లో చేశారన్నది మనకి పని లేదు. యాజ్ ఈజ్ ఇంకా అలాగే స్టిచ్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం నెక్ వెడల్పు కోసం చూడండి, ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని బ్లౌజు మీకు ఇక్కడ మార్క్ చేసాం కదా మనం, ఇవి కరెక్ట్గా ఈ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి మీరు ఇది సెంటర్ చేసుకోండి. ఇలాగే ఇలా సెంటర్ చేసేస్తే మీకు నెక్ వెడల్పు కూడా ఇక్కడే వచ్చేస్తుంది అనమాట. ముందే చెప్పాను కదా మీకు ఎటువంటి టేపు కొలతలు లేకుండా మీకు ఆది జాకెట్ యాజ్ ఈజ్ ఆది జాకెట్ మాకు సరిపోయింది అన్నప్పుడు మాత్రమే ఈ టిప్ తోటి మీరు ఫాలో అవ్వండి. చూడండి ఇక్కడ మీరు 1/4 ఇంచు కరెక్ట్గా నెక్ ఇలా పెట్టేసి 1/4 ఇంచు యువతలకు పెట్టేస్తే మనకు ఖర్చుకి సరిపోతుంది. ఇక ఇక్కడ రౌండ్ అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది మనకి నెక్. చాలా ఈజీగా ఉంటుందండి. మామూలుగా మనం ఆది జాకెట్ తోటి సరిపోయింది అన్నప్పుడు కరెక్షన్ చెప్పినప్పుడే మనం కరెక్షన్ చేయాలి. ఇక ఇది ఇలాగా రౌండ్, మనం ఎక్కువ పెద్దవారు రౌండే అడుగుతారు కదా, రౌండ్. అదేవిధంగా షోల్డర్ కూడా చూడండి, మనకి ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో ఇక అంతే. ఇదిగోండి ఇలా పట్టుకొని మీరు ఇటువైపు 1/4 ఇంచు వదిలేసి ఇదిగోండి ఈ విధంగా 1/4 ఇంచు మనం మార్క్ చేసుకొని ఇక్కడ సేమ్ కుట్టు దగ్గరికి అవతల 1/4 ఇంచు మనకి సేమ్ వచ్చేస్తుంది. ఇక షోల్డరు ఈ విధంగా లైన్ మార్క్ చేసుకుంటే మీకు యాజ్ డీస్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి మనం ఈ పెట్టిన కొలతకి చంక రౌండ్ ఒకసారి చెక్ చేద్దాం, దాన్ని బట్టి మార్కింగ్ వేద్దాం. చూడండి ఇదిగోండి చంక రౌండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలాగే పట్టుకొని మీరు ఇక్కడ పైన ఖర్చు వదిలేసి గమనించండి, ఫుల్ వీడియో చూడండి. పైన అనేది ఇట్లాగా మనం పెట్టేసి ఇక్కడి నుంచి మనం చెక్ చేస్తే మనకి చంకకి సరిపోయిందా లేదా. ఇదిగోండి 1 పాయింట్, ఇంకా నేను మార్కింగ్ వేయలేదు. ఇక్కడ మనం 1.5 పెడితే సరిపోతుంది ఈ పెద్ద సైజు వాళ్ళకి. ఈ విధంగా 1.5 ఈ కార్నర్లో. ఓకే, ఇప్పుడు రౌండ్ అనేది మార్క్ చేసేసి ఇక్కడ ఇప్పుడు ఒక్కసారి చంక రౌండ్ మనం చెక్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి ఇదిగోండి ఫింగర్స్తో మీరు ఆ కుట్టు మీదే ఇలా పెట్టేసుకొని చూసుకోండి. అదిగోండి సరిపోయింది. 1 పాయింట్ డిఫరెన్స్ వచ్చింది. 1 పాయింట్ మనం ఇక్కడ పైకి జరుపుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు యాజ్ ఈజ్ మనం మార్కింగ్ అనేది ఇలాగ రన్నర్ తోటి మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసి తీసేసుకున్నాం. ఇది చాలా త్వరగా కూడా అయిపోతుందండి మీకు. ఇలాగా మీరు ఎక్కువ బ్లౌజెస్ ఇస్తే వరుసన అన్నీ పర్చేసుకొని ఒక 4-5 బ్లౌజెస్ దాకా ఒకే ఐటెంలో పర్చేసుకొని వరుసన కటింగ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఇప్పుడు 1 బ్లౌజే కట్ చేసి చూపిస్తున్నాను. మీరు ఒకటి అర్థం చేసుకోండి, కటింగ్ మెథడు కటింగ్ రిమార్కు ఉంది అనుకుంటే మనకి బ్లౌజెస్ మళ్ళీ తిరిగి వాళ్ళు రారు. అదొకటి గుర్తుంచుకోండి. మళ్ళీ రాలేదు అంటే కొంతమంది చిన్న చిన్నవి లూజు టైట్లు అంటే అది సహజంగా చెప్తుంటారు, వాటిని మనం కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. మనం వేసిన మార్కింగ్ మీదే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుందాం. చిన్న టక్స్ పెట్టుకుంటే మనకు కుట్టు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ దగ్గర సెంటర్ డాట్స్ వేయడానికి దీన్ని నడుము దగ్గర నుంచి వీపు దగ్గర నుంచి ఇట్లాగా మనం ఫోల్డింగ్ చేసి ఈ సెంటర్లో మనం మార్కింగ్ వేసుకోవాలి.
డాట్స్ అనేది. ఈ డాట్స్ మీకు 3.5 పెడితే సరిపోతుంది. 3 to 3.5 వరకు పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. మనం ఇక్కడ 1 ఇంచ్ వదిలాం కదా, హాఫ్ ఇటు సైడు అటు సైడ్ హాఫ్, రెండు కలిపితే 1 ఇంచ్ అయిపోతుంది. ఓకే, ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ తీద్దాం. ఒక సైడ్ నుంచి తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేదంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేశాక హ్యాండ్స్ తీసాకైనా తీసుకోవచ్చు. ఇదిగోండి, నేను ఒక సైడ్ నుంచి తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లైనింగు 1.5 1 10 పాయింట్లు తెస్తుంటారనమాట. ఏమైనా పెద్ద సైజ్ బ్లౌజెస్ హ్యాండ్స్ జాయింట్ పడకుండా ఆ మెథడ్లో కట్ చేయొచ్చు క్లాత్ ఉంటే అని నేను ఒక సైడ్ నుంచి తీస్తాను. ఇది షేప్ బెల్ట్కి తీసుకోవచ్చండి. ఇక్కడ షేప్ బెల్ట్కి నేను నడుము చెక్ చేసి పక్కకు తీసేస్తాను. మీకు ఫ్రంట్ బ్యాక్ అయిపోయాక మీకు షేప్ బెల్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ఎగ్జాంపుల్కి ఇంతవరకు ఇది షేప్ బెల్ట్కి నేను పక్కన పెట్టేసి ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ చూపించేస్తాను. ఇదిగోండి, ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మనం ఇది క్రాస్ స్ట్రైట్ అనేది ఒకసారి మనం ఆది బ్లౌజ్ చూసుకోవాలి. మనం ఇలా ఆది బ్లౌజ్ చెక్ చేస్తే ఇలా అన్నప్పుడు ఇదిగోండి సాగుతూ ఉంటుంది, అర్థమైపోతుంది క్రాసు అని చెక్ చేసుకోవాలి. ఇది క్రాసే అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఇలాగ పరిచేసుకున్నాక ఇదిగోండి ఓపెన్ అనేది మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి ఫ్రంట్ కట్ చేసేటప్పుడు. ఎందుకు అని అంటే ఇలాగా మన సైడ్ అంచులు మన సైడ్ వేసుకుంటే కొంచెం నెక్ జారడం అనేది తగ్గుతుంది. అదొక పాయింట్ అన్నమాట, నెక్ జారకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇలా పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ మనం మార్కింగ్ వేసుకోవాలి. కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చుట్టూ. ఇదిగోండి, మార్కింగ్ అనేది వేసేసాను నేను బ్యాక్ పార్ట్ నుంచి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు, తీసేసేయాలి. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర మనం ఖర్చు కోసం ఇలాగా ఉన్న దాంట్లోనే ఇలా మార్కింగ్ వేసేసి చంక కూడా ఇలా కార్నర్స్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. మనం లోతు తీయడానికి మనకి అర్థమవుతుంది అన్నమాట ఇలాగా. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం ఇక్కడ లోతు తీయడం కోసం ముందు చంకలో 3/4 ఇంచ్ అనేది లోతు తీస్తే సరిపోతుంది. ఓకే, ఇలాగ మనం ఈ చంకలో ఈ 3/4 ఇంచ్ లోతుతోటి ఇక్కడ రౌండ్ అనేది చక్కగా మార్కింగ్ వేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కదండి, మనం బ్యాక్ పార్ట్ లూజ్ బేస్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్కి మార్కింగ్ వేసాము. ఒక్కసారి వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది లూజు చెక్ చేసుకోండి. ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఒక 1/4 ఇంచ్ వదిలేసి ఇలాగ ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి, కరెక్ట్గా సరిపోయింది. మరి సాగదీయొద్దు, ఇది సాగుతుంది కాబట్టి. కొంతమంది ఫ్రంట్ బ్యాక్ కటింగ్ డిఫరెంట్గా పెడుతుంటారనమాట. మనకి ఆదికి ఇచ్చినప్పుడు సరిపోయింది అన్నా కూడా మీరు ఒకసారి ఫ్రంట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం చంకలో లోతు తీసాము, లూజు చెక్ చేసాము, నెక్ మెడ యొక్క డౌన్ అనేది మార్క్ చేసుకోండి. ఇది మీరు ఇదిగోండి ఉక్సులు పట్టి వైపు ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ 1/4 ఇంచ్ ఖర్చు ఉంది కదా, ఈ 1/4 ఇంచ్ ఖర్చు వదిలేసి మీరు యాజ్ ఈజ్ ఇట్లాగా ఇలా పరిచేసుకొని మీరు ఇదిగోండి ఫింగర్స్తో ఇలా అనుకోండి, సెట్ అయిపోతుంది. ఇలాగా మీరు పరిచేసుకొని డ్రా చేసేసుకోండి, మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ వరకు మీరు చూసారా, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అనేది ఇక్కడ క్రాస్ తీశారు. మీకు ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పాను, అందుకే ఫుల్ బ్లౌజ్ కటింగ్ అనేది మీరు వీడియో అనేది ఫుల్గా చూసారనుకోండి మీకు ఆ టిప్స్ అనేది అర్థమవుతాయి అన్నమాట. ఇక్కడ అదే మెథడ్ ఫాలో అయ్యారు, అదేంటన్నది మీకు చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ మనం నెక్ డ్రా చేసాం కదా, ఇక్కడ నుంచి ఉక్సులు పట్టి షేప్ బెల్ట్ వరకు హైట్ మార్క్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడికి మనకి హైటు ఉక్సులు పట్టి జాయింట్కి, అది షేప్ బెల్ట్ జాయింట్కి, అలాగే ఇక్కడ టక్స్ కోసం ఒక 1/4. ఇది మనకి షేప్ బెల్ట్ వేయడానికి ఈ పొడవు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అనేది క్రాస్ తీస్తే మీకు నెక్ అనేది లూజ్ రాకుండా ఉంటుందన్నమాట.
మనకు ఆది దాంట్లో కూడా అదే ఉంది. అందుకే వాళ్ళు నాకు నెక్ జారడం కూడా రిమార్క్ చెప్పలేదు. ఈ పావించి డిఫరెన్స్, ఈ పావించి తీయడం వల్ల మెడ అనేది పట్టేసినట్టు ఉంటుందన్నమాట. ఓకే, ఈ టిప్స్ ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఈ నెక్ పాయింట్ మాత్రం నేనైతే చూడలేదన్నమాట. నేను అందుకే మీకు ఫుల్ వీడియో చూడండి అని చెప్తాను, ఇలాంటి టిప్స్ ఉంటాయి మన ఛానల్లో అని. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ పొడవు చూడడానికి షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ పాయింట్ నుంచి మెయిన్ డాట్ వరకు పట్టుకొని సాగదీయకుండా జస్ట్ ఇదిగోండి ఇక్కడ ఖర్చు దగ్గర వదిలేసి ఇలాగ పొడవు మార్క్ చేసుకోండి. మీరు సాగదీశారనుకోండి మీకు ఎక్కువ వచ్చేస్తుంది, అప్పుడు ఫ్రంట్ చెస్ట్ అనేది జారినట్టు ఉంటుంది, లూజ్గా వాలిపోయినట్టు. ఇప్పుడు హైట్ అనేది మార్క్ చేసాం కదా. ఇదిగోండి మనం మెయిన్ డాట్ వేయడానికి ఫస్ట్ ఇదిగోండి మనం ఆది దాంట్లో చూసుకోండి ఒకసారి, 2.5 ఉంటుంది. ఇదిగోండి 2.35 అంటే మనకి ఇలా వస్తే 2.35. ఇప్పుడు మనకి 2.5 పెడితే సరిపోతుంది. చూడండి ఎట్లాగో, ఇదిగోండి ఇక్కడి నుంచి 2.5 పెట్టండి. ఇప్పుడు చెక్ చేయండి ఇక్కడి నుంచి, అదిగోండి 2.35. ఈ పావు అనేది మనకి ఖర్చులో వెళ్ళిపోతుంది. ఇక్కడ డాట్ అనేది చూడండి, డాట్ కూడా చెక్ చేయండి, సరిపోయింది అన్నారు 2 అంగుళాలు. ఇదే 2 అంగుళాలు ఇక్కడ మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అంటే మనకి ఇక్కడ హైట్ అనేది మార్క్ చేసుకోవాలి కదా, దానికోసం ఇదిగోండి వీళ్ళు 4 డాట్లు వేశారు, అంటే 4 డాట్స్ బ్లౌజు చెప్తాను. ఇది కూడా మీరు ఇట్లా హైట్ చూసుకోండి, పైన చంక దగ్గర ఒక ఖర్చు కోసం వదిలేసి ఇక్కడి నుంచి మీరు ఈ హైట్ అనేది మార్క్ చేసుకోండి ఇలాగా. ఓకే, ఇలా మార్క్ చేశాక ఇక్కడ ఖర్చు, అలాగే వీళ్ళు డాటుకు కూడా వదిలేరు కాబట్టి మనం డాట్ కోసం కూడా ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలేసేయాలి. ఇది చూడాలండి మనం, ఇది సరిపోయింది నాకు ఇలాగే నా 4 డాట్స్ కావాలన్నప్పుడు ఇలాగే వేసేసేయండి, అప్పుడు మళ్ళీ వాళ్ళు మనకి కరెక్షన్ చెప్పకుండా ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చక్కగా ఈ మార్కింగ్స్లో కలుపుకుంటూ మనం ఫ్రంట్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది డ్రా చేసుకున్నాక ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు. ఇదిగోండి ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర నుంచి మనం వేసిన మార్కింగ్ కరెక్ట్ లూజ్ ఉందా లేదా అని. ఇదిగోండి ఇక్కడ ఖర్చు వదిలేసి మెయిన్ డాట్, అలాగే మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇదిగోండి కరెక్ట్గా సరిపోతుంది ఖర్చు. ఇలా చెక్ చేస్తే మీరు బ్లౌజ్ ధైర్యంగా కుట్టేసేయచ్చు అనమాట. చెక్ చేశాక కుట్టిన తర్వాత మీకు ఇంకా వాళ్ళు సరిపోయిందా లేదా అని డౌట్ పడకుండా మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఆది బ్లౌజ్ అయినా కూడా మన సేమ్ ఆది బ్లౌజ్తో అన్నీ ఒకేసారి చెక్ చేసుకుంటూ కటింగ్ చేసేసుకుంటే మీకు వాళ్ళు కరెక్షన్ చెప్పకముందే మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి ఇంకా యాస్టీజ్ మనం ఇక్కడ మార్కింగ్ వేసిన దాని మీదే కటింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో వాళ్ళవైనా కస్టమర్వైనా కొంతమంది కొలతలు ఇస్తారు, కొంతమంది లేదండి మాకు ఇదే కరెక్ట్గా ఉంది యాస్టీజ్ ఇంతే కుట్టండి అన్నప్పుడు మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా అర్థం కాకపోతే ఏమన్నా ఫుల్ వీడియో చూసిన తర్వాత కూడా అర్థం కాలేదంటే ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను మీరు అడగండి, నేను మీకు మెసేజ్ రూపంలో మీకు చెప్తాను. ఫ్రంట్ పార్ట్స్ డౌట్ కూడా కొంతమంది అడిగారు, ఆ డౌట్ కూడా మీకు ఇందులో ఇంత క్లియర్గా నేను ఫ్రంట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇక మార్కింగ్స్ మీదే మనం చక్కగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం లూజ్ కూడా ఇంక ఇక్కడ రన్నర్ తోటి ఇలాగ రన్నర్తో వేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుందాం. ఒకసారి కుట్టేటప్పుడు మనం చెయ్యి లూజు, చంక లూజు, నడుము లూజు చెక్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు మనం ఇట్లా ఫ్రంట్ అయిపోయింది కదా, దీన్ని డాట్స్ కోసం మనం ఇలాగ ఫోల్డింగ్ చేసేసి సెంటర్ చూడండి కరెక్ట్గా షోల్డర్ సెంటర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఆది బ్లౌజ్లో వాళ్ళు ఎంత డాట్ వేశారన్నది ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి ఖర్చుకి 1/2 ఇంచు వదిలేసి డాట్ అనేది చెక్ చేద్దాం. ఇదిగోండి 2.5 ఖర్చుతో కలిపి 3, ఇదిగోండి సరిపోయింది 3. ఇలాగా మనం రన్నర్తో మార్క్ వేసాం కదా, ఇదిగోండి. ఓకే,
ఈ మార్కింగ్ అనేది ఇలాగే మనం మార్క్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఆపోజిట్లో ఈ పాయింట్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ చంకలో మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇది 2 అంగుళాలు ఉంటే సరిపోతుంది మార్కింగ్. అలాగే ఈ రెండిటి మధ్యలో బేస్ చేసుకొని మనం ఈ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ రెండిటికి సెంటర్లో. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఇలాగా మార్క్ చేస్తే రౌండ్గా వచ్చేసేయాలన్నమాట చెస్ట్. ఇలాగా మీరు డ్రాయింగ్ వేసుకుంటే మీకు ఇక్కడే అర్థమైపోతుంది మనం వేసిన డాట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. చూడండి, మనం రౌండ్ అనేది మార్క్ చేస్తే కరెక్ట్గా వచ్చింది. చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇది ఒకసారి అట్లా చెక్ చేసుకోండి మీరు. అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి 4 డాట్స్ కదా, ఈ 4 డాట్ 4వ డాట్ కూడా మనకి ఇక్కడ ఆపోజిట్లో ఇదే ఇక్కడ ఇలా బేస్ చేసి మనం ఈ 4వ డాట్ అనేది వేసేయాలి. సేమ్ ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి. ఈ డాట్ అనేది వేసినా వేయకపోయినా మనకి రౌండ్ వస్తుంది. ఈ డాట్ ఎందుకు వేస్తారంటే కొంతమంది ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అయిపోయినప్పుడు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి వేస్తుంటారు. కానీ మనకి యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ ఇది మాకు సరిపోయిందండి, నాకు ఇలాగే కావాలి అన్నప్పుడు మనం ఇలాగే వేసేయాలన్నమాట. అప్పుడు ఇంకా మనం మళ్ళీ వాళ్ళు రిమార్క్ చెప్పకుండా ఉంటారనమాట. ఓకే, ఇదన్నమాట. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెండో సైడ్ కూడా అలాగే ఈ డాట్ ఇంక ఇక్కడ వరకు కూడా పొడిగించుకోవచ్చు, సరిపోతుంది. ఓకే, ఇదిగోండి, 2 వైపులా 4th డాట్. ఇన్ కేసు మనం ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత బాగుందండి, మనకి ఇంకా 4 డాట్ లేకపోయినా బాగుంటుందని చెప్పామనుకోండి, నెక్స్ట్ టైం 4th డాట్ వద్దంటే ఆపేసేయచ్చు. దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏం రాదు. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది. మీకు ఇక హ్యాండ్స్ చూపిస్తాను. దానికంటే ముందు షేప్ బెల్ట్ చూపిస్తాను ఉండండి. ఫ్రంట్ ఎటు అయిపోయింది కదా, కంటిన్యూషన్గా మీకు షేప్ బెల్ట్. ఇదిగోండి, మనం షేప్ బెల్ట్ ఒకవైపు తీసుకున్నాం కదా, మనం కింద అనేది ఖర్చు కోసం ఇలాగ మార్క్ చేసేసుకున్నాం. ఇటువైపు కూడా ఒక పావు అనేది ఖర్చు కోసం మార్క్ చేశాక, ఇదిగోండి మనం ఆది బ్లౌజ్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ షేప్ బెల్ట్ అనేది ఇలా పరిచేసుకొని మీరు ఇదిగోండి లూజు, అదేవిధంగా మీకు షేప్ బెల్ట్ పొడవు మనం ఎటు ఇక్కడ ఖర్చు వదిలేసాం కదా, అలాగే ఇక్కడ పొడవు పావించు ఖర్చు. ఇది గమనిస్తే మీరు స్ట్రైట్గా ఉంది షేప్ బెల్ట్. ఇంక ఇలాగే మీరు మార్క్ చేసి అక్కడి నుంచి ఖర్చుకు తీసేయండి, సరిపోతుంది. మీకు అర్థం అవడం కోసం నేను ఇంత క్లియర్గా మార్కింగ్ వేసి చూపిస్తున్నాను, లేదంటే మామూలుగా వెళ్ళిపోతుంటాము. కానీ మీకు డైరెక్ట్గా కట్ చేసి వెళ్ళిపోవచ్చు, మీకు అర్థం అవ్వాలి కదా. అది దాని మీద కూడా మీరు ఎలాగా సింపుల్గా కట్ చేయొచ్చు అన్న దానికోసం నేను ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. షేప్ బెల్ట్ కూడా ఇలా మార్క్ చేసాక ఒక పావించు మనం పైకి తీస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకా ఇలాగే కట్ చేసేస్తే మనం షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పావించ్ అనేది ఖర్చు కోసం ఇందులోనే వచ్చేస్తుంది ఖర్చు కూడా. ఓకే, ఫ్రంట్ అంతా తెలియడానికి ఇక్కడ ఒక డాట్ పెట్టేశాను. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా మీకు అయిపోయింది. హ్యాండ్స్ చూపిస్తాను చూడండి. మీకు చెప్పాను కదా ఒక సైడ్ నుంచే కట్ చేసుకుంటూ వచ్చానని, ఎందుకోసం అంటే ఒకసారి చెక్ చేద్దాము హ్యాండ్స్. ఇప్పుడు ఇలా అయితే మనకి ఇదిగోండి జాయింట్ పడతాయి కదా ఇటువైపు. ఇప్పుడు ఒకవైపు నుంచి కట్ చేసుకుంటూ వస్తే ఇందులో ఒక 10 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంది ఈ లైనింగు. దానికోసం ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకు సరిపోయింది అనుకోండి, మనం జాయింట్ లేకుండా తీసేయచ్చు ఇందులో. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ముందుగా ఇదిగోండి ఒక్కసారి ఇలా ఫోల్డ్ చేసి మనం ఇక్కడ చెయ్యి పొడవు చెక్ చేద్దాం. ఇదిగోండి చెయ్యి పొడవు మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అందుకోసం నేను ఒక సైడ్ నుంచి తీసుకుంటూ వచ్చాను. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది. ఇలాగ ఒక 10 పాయింట్స్ కానీ 5 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, లేదు హాఫ్ హ్యాండ్సే చెప్పారనుకోండి, మీకు ఇలాగా కట్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట జాయింట్ పడకుండా. జస్ట్ కింద మాత్రం ఇది నేను హెమ్మింగ్ అన్నాను కదా, ఆల్రెడీ ఇలాగా
కుట్టు వేయడానికి మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకొని, ఇది కూడా సేమ్ అండి, మీరు రివర్స్ చేసేసుకొని హ్యాండ్ సేమ్ సెంటర్గా ఇదిగోండి షోల్డర్ దగ్గరికి పొడవు, ఇదిగోండి ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి చెయ్యి పొడవు, అలాగే ఖర్చు కోసం చెయ్యి పొడవు అయిపోయింది కదా, కింద చెయ్యి లూజు, కింద చెయ్యి లూజు చూడండి. జాయింట్ హ్యాండ్స్ జాయింట్ వేస్తే కూడా మనకి పైకి తెలియకూడదు అనమాట. ఈ మిస్టేక్ చేయకండి. మనకు ఆది బ్లౌజుల్లో కూడా చాలా కరెక్షన్స్ తెలుసుకోవచ్చు మనం. ఫిట్టింగ్ బాగుంది ఓకే, స్టిచ్చింగ్ కూడా ఏమన్నా కరెక్షన్ ఉంటే మనం గమనించి ఆ కరెక్షన్ మనం చేసుకొని కస్టమర్ కుట్టామనుకోండి, వాళ్ళు కరెక్షన్ చేసి కూడా మనం నీట్గా స్టిచ్ చేస్తామని స్టిచ్చింగ్ చూయించవచ్చు. వర్క్ తక్కువ వస్తుందక్క అనే వారికి ఇలాంటివి చిన్న చిన్నవి టిప్స్ యూజ్ అవుతాయి, అందుకోసం చెప్తున్నా అనమాట. ఏముందండి, ఇది పైకి కనిపించేటట్టు కాకుండా లోపలికి వేసేస్తే సరిపోతుంది. మనకి ఫిట్టింగే ముఖ్యం కదా, ఫినిషింగ్ ఎలా ఉంటే ఏంటి అని అనుకునే వారికి ఇంకా అది వాళ్ళ ఇష్టం. కానీ ఇది ఇలాంటి కరెక్షన్ చిన్న చిన్నవి చేసుకుంటే స్టిచ్చింగ్లో ఇంప్రూవ్మెంట్ వస్తుందన్నమాట. ఇదిగోండి ఖర్చు కోసం. ఓకే, మీకు హ్యాండ్ లూజ్ కూడా చెప్పాను కదా, ఇది కూడా డౌన్ కూడా చెప్పాను చక్కగా యాజ్ ఇట్ ఈజ్ ఆతో ఒకసారి ఇదిగోండి చూడండి, ఇదిగోండి కరెక్ట్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒక్కసారి బ్యాక్ పార్ట్కి చెక్ చేద్దాం. చంక్ అనేది మనం ఎంత మార్కింగ్ వేసుకున్నా ఒక 2 minutes ఎక్స్ట్రా టైం పట్టినా ఇలా చెక్ చేసుకోవడం బెటర్ అండి. స్టిచ్ చేసేటప్పుడు మీకు ఎటువంటి రిమార్క్ రాదు. ఇదిగోండి కరెక్ట్ సరిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్గా వెళ్ళేసి ఇదిగోండి ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడి నుంచి మీరు హ్యాండ్ అనేది రౌండ్గా డౌన్లోకి ఇలాగా చెయ్యిలాగా తిప్పేసేసేయాలి. ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి. ఓకే, ఇంకింతే. చూసారా, జాయింట్ పడకుండా చక్కగా మనం ఇట్లాగా ఒక వైపు నుంచి క్లాత్ తీసుకుంటూ వచ్చేస్తే మనకి జాయింట్ పడలేదు, నీట్గా ఉంటుంది. అవి అన్నిటికీ కుదరదులేండి, కొన్నిటికి ఒక 5 points అట్లా ఎక్స్ట్రా వస్తుంటాయి కదా, అలాంటి వారికి ఇలాగా సెట్ అవుతుందన్నమాట. అలాగే హాఫ్ హ్యాండ్స్, కొంతమంది చిన్న సైజు బ్లౌజెస్ వస్తాయి కదా, వాళ్ళే కూడా హాఫ్ హ్యాండ్స్ ఇట్లాగే తీసేయచ్చు. హాఫ్ హ్యాండ్స్ వచ్చినప్పుడు మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళడమే అనమాట, అంతే, ఏం లేదు. అలా అని 80 points ఇస్తే ఇలా చేయలేములేండి, క్లాత్ ఉంటేనే. మినిమం తీసుకునేటప్పుడు కొంచెం ఇలాంటి హెల్దీ పర్సన్స్కి మీరు మీటర్ తగ్గకుండా తీసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ అనేది లోతు తీద్దాం. ఇదిగోండి చూసారా, మన కటింగ్లో నేను రన్నర్ వాడతాను కదా, ఈ రన్నర్ వల్ల ఇది మార్కింగ్స్ పడతాయి అన్నమాట, మీకు మనకి స్టిచ్చింగ్ యూజ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్లో చూపిస్తా చూడండి. మనం ఇక్కడ ఫ్రంట్లో తీయడం కోసం ఇదిగోండి 1 ఇంచ్ ఇక్కడ స్ట్రైట్గా ఇలా మార్క్ చేసి ఇక్కడికి ఇది సెంటర్ చేసేసేయండి. ఇదిగోండి మనం చెయ్యి లూజ్ ఉంది కదా, ఆ లూజ్ పార్ట్ని ఇక్కడ సెంటర్ చేసేసేయండి. మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇదిగోండి ఇది సెంటర్. ఈ సెంటర్ దగ్గర మనం 3/4 ఇంచ్ అనేది లోతు తీస్తాం. 3/4 ఇంచ్ లోతు తీసేసి ఈ పాయింట్ దగ్గరికి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి షార్ప్గా ఎస్ ఆకారంలో మనకి లోతు అనేది కరువు తిరగాలి. ఇక్కడ కరువు తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి ఎస్ ఆకారంలో ఇక్కడికి డౌన్ అయిపోవాలి, అంతే. ఇది పెద్ద కన్ఫ్యూజ్ ఏమి ఉండదు, మీరు ప్రాక్టీస్ చేస్తే రౌండ్స్ అనేది ఇలాగా కరువు తిరగడం వస్తుంది. కానీ స్టార్ట్ అయ్యేది మాత్రం షోల్డర్ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇదిగోండి మనం కట్ చేసేటప్పుడు ఇలాగ చెయ్యి అనేది మూవ్ అవుతుంది. ఇదిగోండి షార్ప్గా వచ్చేసేయాలన్నమాట. ఇలా ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోండి.
మీకు ఇంకా ఏమన్నా డౌట్గా అనిపిస్తే లైట్గా షార్ప్గా తీసేసేయండి. చిన్న ఇంకంతే. ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ అంతా తెలుస్తుంది. ఓకే, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు మనం అన్నీ కూడా మెయిన్ క్లాత్ మీద పెట్టేసి చక్కగా పరిచేసి కటింగ్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మీకు చూపిస్తాను జస్ట్. ఇంకా అన్నీ కట్ చేస్తే మీకు వీడియో లెంత్ అయిపోతుంది. ఇదిగోండి, మనం ఇట్లా మెయిన్ క్లాత్ పరిచేసుకుంటాం కదా, పరిచేసుకొని దీనిపైన మనం ఇట్లా బ్యాక్ పార్టు, ఫ్రంట్ ఇట్లా అన్నీ సపరేట్గా మనం కట్ చేసేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, ఇలా మనం క్లాత్ చూసి ఎటువైపు నుంచి వేసుకుంటే అడ్జస్ట్ అవుతుంది అన్నది చూసుకుంటూ వేసేస్తే సరిపోతుంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనకి బ్యాక్ పార్టు, ఫ్రంట్, షేప్ బెల్ట్, అదేవిధంగా హ్యాండ్స్ అన్నీ కూడా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ పీసెస్ వచ్చేసి మనకి ఉక్సులు కాజాలు వేసుకోవడానికి సరిపోతుంది. ఇందులో నుంచి నడుం పట్టీలు అట్లా తీసుకోవచ్చు అనమాట, మిగిలిన క్లాత్లో నుంచి పైపింగ్ కాకపోతే. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. చాలా క్లియర్గానే నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా మెసేజ్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది కూడా కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇదండి వాళ్ళ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.